పశ్చిమ ఆసియాలో యుద్ధం వేళ కీలక పరిణామం జరిగింది. 45 రోజుల తాత్కాలిక కాల్పుల విరమణకు సంబంధించిన ముసాయిదా ప్రణాళిక అమెరికా ఇరాన్కు చేరింది. సీజ్ ఫైర్తో పాటు హార్మూజ్ జలసంధిని తెరవాలి అనే ప్రతిపాదనలు ఇందులో ఉన్నాయి. ఈ 45 రోజుల సమయంలో శాశ్వత కాల్పుల విరమణ దిశగా విస్తృత చర్చలు జరిపేందుకు అవకాశం లభిస్తోంది అని మధ్యవర్తిత్వం చేస్తున్న దేశాలు భావిస్తున్నాయి. ఈ డ్రాఫ్ట్ సీజ్ ఫైర్ ప్లాన్ అమెరికా, ఇరాన్ పరిశీలనలో ఉన్నట్లు ఇంటర్నేషనల్ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. వెస్ట్ ఏసియాలో ఉద్రిక్తతలు చల్లార్చేందుకు పాకిస్తాన్, తుర్కీ, ఈజిప్ట్ వంటి ప్రాంతీయ మధ్యవర్తులు ఇరాన్, అమెరికాతో చర్చలు జరుపుతోన్నాయి. కాల్పుల విరమణకు ప్రతిపాదనలు రూపొందించి అమెరికా, ఇరాన్కు పంపాయి. పాక్, ఈజిప్ట్, తుర్కియేలకు చెందిన ప్రతినిధులు, ట్రంప్ దూత స్టీవ్ విట్కాఫ్, ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్జీ మధ్య టెక్స్ట్ మెసేజ్ల ద్వారా చర్చలు జరిపినట్టు యుఎస్ మీడియా పేర్కొంది. మొదటి దశలో 45 రోజుల కాల్పుల విరమణ ఉంటుందని, ఆ సమయంలో యుద్ధానికి శాశ్వత ముగింపు కోసం చర్చలు జరుపుతారు అని చెప్పింది. ఇక రెండో దశలో యుద్ధాన్ని శాశ్వతంగా ముగించే ఒప్పందం ఉంటుందని తెలిపింది. ఈ తుది ఒప్పందం సమయంలో హార్మూజ్ జలసంధిని తిరిగి తెరవడం, అలాగే ఇరాన్ వద్ద ఉన్న అత్యంత సుసంపన్నమైన యురేనియంను తొలగించడం వంటివి ఉంటాయని వివరించింది. అయితే 45 రోజుల కాల్పుల విరమణ కోసం హార్మూజ్ను తెరవడం, యురేనియం నిల్వలను పూర్తిగా వదులుకోవడానికి ఇరాన్ అంగీకరించదు అనే వార్తలు వినిపిస్తున్నాయి. కాగా అమెరికాతో ఒప్పందం కుదుర్చుకోవడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్కు 10 రోజుల గడువు ఇచ్చారు. అది సోమవారం సాయంత్రంతో ముగుస్తుంది. ఈ క్రమంలో ఆదివారం మరోసారి ఇరాన్కు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. తమతో ఒప్పందాన్ని కుదుర్చుకోవడానికి గడువును మరో 20 గంటలు అంటే మంగళవారం రాత్రి వరకు పొడిగించారు. అప్పటికీ ఒప్పందానికి రాకపోతే విధ్వంసకర పరిణామాలు ఎదుర్కొనేందుకు సిద్ధపడాలి అని ఇరాన్ను హెచ్చరించారు. ఈ నేపథ్యంలో కాల్పుల విరమణ అంశం పరిశీలనలోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.